ఈ పెళ్లి జరిగే తీరుతుంది అని గగన్ చెప్తూ ఉంటాడు. అసలు పెళ్లి కూతురు లేకపోతే నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? రాజుల కాలంలో పెళ్లి కూతురు లేకపోతే కత్తికి తాళి కట్టేవారంట. అలా నువ్వు కూడా భూమి ఫోటోకి తాళి కడతావా ఏంటి? అని అక్కడున్న ఒకతను ఇక ఎగతాళిగా అంటూ ఉంటాడు. లేదు, నేను భూమి మెడలోనే తాళి కడతాను అని గగన్ చెప్తాడు. నా కూతురు భూమి మెడలో నువ్వెలా తాళి కడతావురా? అయినా వాళ్ళ అమ్మ ఆశయానికి విలువిచ్చి నీతో పెళ్లి వద్దనుకుని నా కూతురు వెళ్ళిపోయింది. ఈ పెళ్లి వద్దనుకుని డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేంటి భూమిని పెళ్లి చేసుకునేది అని శరత్చంద్ర అంటే, శరత్చంద్ర గారు వాళ్ళ అమ్మ ఆశయానికి విలువిస్తూ భూమి డాన్స్ కాంపిటీషన్‌కి అండగా సపోర్ట్‌గా నిలిచింది నేను. 2 ఒకే సమయానికి వచ్చేసరికి రెండిటిని సాధించుకోవాలని నాకు చెప్పకుండా భూమి డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్ళింది. భూమి డాన్స్ కాంపిటీషన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత భూమి మెడలో నేను తాళి కడతాను అని గగన్ అంటాడు. ముహూర్తం దాటిపోయిన తర్వాత నువ్వేంట్రా తాళి కట్టేది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. గణపతి పూజతో మొదలైపోయిన ఈ తంతు నేను భూమి మెడలో తాళి కట్టిన తర్వాతే ముగిస్తుంది. ఈ పెళ్లి జరిగే తీరుతుంది అని గగన్ చెప్తాడు. ముహూర్తం సంప్రదాయం మన మనకు ప్రధానం అని గగన్ అంటాడు. అదేంటబ్బాయ్, పెళ్ళి వద్దనుకొని వెళ్ళిపోయిన భూమి మళ్ళీ తిరిగొస్తుందని ఆశపడుతున్నావా అని గోరింటాకు సుజాత అడుగుతూ ఉంటుంది. ఆశ కాదు, నాకు భూమి మీద ఉన్న నమ్మకం ఇది అని గగన్ అంటాడు. ఒకవేళ భూమి రాకపోతే, ఈ పెళ్ళి జరగకపోతే అప్పుడేం చేస్తావురా అని శరత్చంద్ర అడుగుతాడు. అప్పుడు గగన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అగ్నిసాక్షిగా భూమితో 7 అడుగులు వేయాలనుకున్న నేను ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే అదే అగ్నిలో ఆహుతి అయిపోతాను అని చెప్పడంతో శారద అయితే అది విని చాలా బాధపడుతూ షాక్ అయి చూస్తూ ఉంటుంది. అది చెప్పేసి గగన్ పెళ్లిపేటలపై వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు శరత్చంద్ర చాలా కోపంగా, ఏంట్రా నువ్వు ఆహుతి అయిపోతావో ఉరేసుకుంటావో మాకు అనవసరం, మాకు మాత్రం ముహూర్తమే ముఖ్యం అని శరత్చంద్ర ఇక గట్టిగా చెప్తూ ఉంటాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ముహూర్తం లోపల భూమి వస్తే సరే, లేకుంటే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని శరత్చంద్ర అంటాడు. ఏంటి పెళ్లి ఆపేస్తారా? ఎలా ఆపేస్తారండి అని కృష్ణప్రసాద్ అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఏంటండి మీకు మాత్రమే ఇష్టాయిష్టాలు ఉంటాయా? మాకు మాత్రం ఇష్టాయిష్టాలు ఉండవా? మా ఇష్టాయిష్టాలతో మీకు పని లేదా? భూమి రావాలి, భూమి మాటే ఇక్కడ ముహూర్తం. భూమి నా కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తేనే ఈ పెళ్లి ఆగుతుంది. భూమి మాటే ఈ ముహూర్తం అని చెప్తున్నాను కదా. భూమి వచ్చిన తర్వాతే భూమి నిర్ణయం పైన ఈ పెళ్లి ఆధారపడి ఉంటుంది అని కృష్ణప్రసాద్ అయితే చాలా ఇక కోపంగా చెప్తూ ఉంటే అందరూ కూడా ఇక నోరు మూసుకొని ఉంటారు. గగన్ పెళ్లిపేటలపై కూర్చొని భూమి కోసమైతే అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక భూమి డాన్స్ కాంపిటీషన్‌కి వెళ్ళి అక్కడ నాట్యమంతా పూర్తి చేస్తుంది. ఆ తర్వాత భూమికి శాలువా కప్పి అవార్డు ఇచ్చి ఒక సర్టిఫికేషన్ కూడా భూమి చేతిలో పెడతారు. కంగ్రాచ్యులేషన్స్ భూమి అని ఇంకా అందరూ కూడా చెప్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన సాధన అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇంకా భూమి ఆ అవార్డులు సర్టిఫికేట్ పట్టుకొని మండపంలో అడుగుపెడుతుంది. అప్పుడే చరణ్ చూసి అదిగో భూమి వచ్చేసింది అని చెప్తూ ఉంటాడు. పీటలపై కూర్చున్న గగన్ అయితే బాధపడుతూ కన్నీళ్లను తుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు. చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. శారద అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు భూమి, నాకు తెలుసు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నీ రాక కోసం, నా చావు కోసం ఎదురు చూస్తున్నారు భూమి, ఎదురు చూస్తున్నారు. చూడండి, నా భూమి వచ్చింది. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా భూమి రాదు, ఇక్కడ పెళ్లి జరగదు అని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కదా. నా భూమి వచ్చింది, మా ప్రేమ నిజమని నిరూపిస్తూ నా భూమి నా కోసం తిరిగి వచ్చింది. చూడండి, చూడండి అని భూమి చెంపల్ని పట్టుకొని చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఇక చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టావు అని గగన్ అంటాడు. సారీ బావా, మీకు చెప్పకుండా కాంపిటీషన్‌కి వెళ్ళాను అని భూమి అంటుంది. నాకు తెలుసు భూమి, నాకు తెలుసు. మీ అమ్మ ఆశయాన్ని నన్ను సాధించుకోవాలని నీ తపన. నేను వీళ్ళందరికీ కూడా అదే చెప్తున్నాను. కానీ మీ నాన్నగారే అర్థం చేసుకోవడంలో కాస్త తడబడ్డారు. ఇక నేను అల్లుడిని కాలేనని నోరు జారి మాట్లాడారు. అదుపు తప్పి మాట్లాడారు అని గగన్ అంటాడు. అమ్మ భూమి, ఇప్పటికే లేట్ అయ్యింది, రా భూమి, నేను నిన్ను పెళ్లి కూతురుగా తయారు చేస్తాను అని శారద అంటుంది. ఒక్క నిమిషం అత్తయ్య అని భూమి శరత్చంద్ర వైపు అడుగులు వేస్తూ ఉండటంతో గగన్ అయితే ఇక అది చూసి షాక్ అయి చూస్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ చెప్పిన మాటలన్నింటినీ కూడా భూమి గుర్తు తెచ్చుకుంటూ భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. అమ్మ, ఆశయాన్ని పూర్తి చేశాను, మొదటి అడుగుని దిగ్విజయంగా పూర్తి చేశాను అని తన చేతుల్లో ఉన్న అవార్డులు శరత్చంద్రకి చూపిస్తూ ఉంటే, నాకు తెలుసమ్మా, నువ్వు నా కూతురివి,
అని శరత్చంద్ర అయితే భూమిని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ అవార్డు సర్టిఫికేట్‌ని శరత్చంద్ర చేతుల్లో పెట్టేసి, "బావా నేను నీతో మాట్లాడాలి పర్సనల్‌గా" అని భూమి చెప్తుంది. "రా బావా పర్సనల్‌గా మాట్లాడాలి" అని భూమి అనడంతో, అలాగేనని గగన్ భూమి వెనకాలే గదిలోకి వెళ్తాడు. "చెప్పు భూమి" అని గగన్ అంటాడు. "బావా ఈ సమయంలో చెప్పాలో వద్దో నాకు అర్థం కావడం లేదు. చెప్పకపోతే పెళ్ళికి ముందే చెప్పాల్సింది కదా భూమి అని మీరు అడగొచ్చు. ఇప్పుడు చెప్తే ఏంటి? మీరంటే నాకు ప్రేమ, ఇష్టం కదా" అని నేను అంటాను. అలా మన మాటలు ప్రేమ యుద్ధం కాకూడదని నేను ఇప్పుడే చెప్తున్నాను. మనం పెళ్లి తర్వాత మా ఇంట్లోనే ఉంటున్నాం కదా! అది నీకిష్టమే కదా బావ అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ సంతోషంగా నవ్వుతూ, మా ఇండ్లు, మీ ఇండ్లు అన్న తేడా ఏంటి భూమి? మనం మన ఇంట్లో ఉంటున్నాం అని గగన్ అంటాడు. నాకు తెలుసు బావ మీరు ఎందుకు అంగీకరిస్తారని. అంటే మనం మన ఇంట్లో ఉంటున్నా కూడా శారద అత్తయ్యని, పూరిని వదిలేసినట్లు కాదు. మనం రెగ్యులర్‌గా వెళ్ళి చూసి వస్తూ ఉంటాము అని భూమి అంటే, "ఏం మాట్లాడుతున్నావు భూమి? అమ్మని, పూరిని వదిలేయడం ఏంటి?" అని గగన్ అంటే, "మీరే కదా బావ ఇప్పుడు మా ఇంట్లో ఉంటామని చెప్పింది. అంటే వాళ్ళు అక్కడే ఉంటారు. మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుంటాం. మన ఇల్లు అని మీరే కదా చెప్పారు. అంటే మా ఇల్లు" అని భూమి అంటుంది. దాంతో గగన్ చాలా షాకింగ్‌గా భూమిని 2 చేతులతో పట్టుకొని, "భూమి ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి అయిపోయిన తర్వాత నేను మీ నాన్న శరత్చంద్ర ఇంట్లో ఇక్కడ ఉండాలని మాట్లాడుతున్నావా? అయినా అదేంటి భూమి?" గగన్ అంటే, "అవును బావ అదే నేను చెప్తున్నది" అని భూమి అంటుంది. "అదేంటి భూమి పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు నాతో పాటే మా ఇంటికి రావాలి కానీ నేను మీ ఇంట్లో మీ నాన్న శరత్చంద్ర ఇంట్లో ఉండడం ఏంటి? ఏంటి భూమి" అని గగన్ అంటే, "అదే మంచిది అనిపిస్తుంది బావ. ఎందుకంటే మీరు మా నాన్న దగ్గర ఉంటేనే కదా మా నాన్న గురించి మీ గురించి మా నాన్న గురించి మీకు మీ గురించి మా నాన్నకే తెలిసేది. మరి వాళ్ళని దూరంగా పెట్టేసిన ఫీలింగ్ ఉంటే అప్పుడు శారదత్తైన పూరిని కూడా ఎక్కడికే తెచ్చేసుకుందాం" అని భూమి చెప్తుంది. దాంతో గగన్ చాలా చాలా బాధపడిపోతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. "అంటే నువ్వు మా ఇంటిల్లా పాది మీ ఇంట్లో ఉండాలని చెప్తున్నావా ఆ కృష్ణప్రసాద్ లాగా" అని గగన్ అంటాడు. "ఉంటే తప్పేముంది బావా, అయినా ఉమ్మడి కుటుంబంలో ఉండే సంతోషం మీకు కూడా తెలిసిందే కదా బావా" అని చెప్తూ ఉంటుంది. "షటప్ భూమి షటప్, అసలు ఇల్లరికం అన్న మాటని ఇప్పుడు నువ్వు కండిషన్ ఎందుకు పెడుతున్నావు? ముందే ఎందుకు చెప్పలేదు" అని గగన్ వేలు చూపిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. "అదేంటి బావా మీరు నా మాట కాదన్న నమ్మకంతో, అదే కదా ప్రేమ అంటే" అని భూమి అంటుంది. "అయినా పెళ్లి తర్వాత చెప్తే అది మిమ్మల్ని మోసం చేసినట్లు అయి ఉండొచ్చు. అందుకే నేను ముందే చెప్తున్నాను" అని భూమి చెప్తుంది. "నువ్వు ఏమన్నా అనకపోయినా ఇదైతే కండిషనే భూమి. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత నేను మీ ఇంట్లో ఇల్లరికం అల్లుడుగా ఉండనని చెప్తే ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకోవా" అని గగన్ అంటాడు. అప్పుడు భూమి, "ఈ ప్రశ్న మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బావ. పెళ్ళి అయిన తర్వాత మా ఇంట్లోనే ఎందుకు ఉండాలని మీరు ప్రశ్నిస్తారు అనుకున్నాను. ఒకవేళ ఆ మాట అడిగితే నేను నాన్నని వదిలి రాలేనని నీకు కూడా తెలుసు కదా బావ. 1, 2 సార్లు నీతో వద్దామనుకుని నాన్న ప్రేమని దూరం చేసుకోలేక రాలేకపోయాను. మీకు తెలిసిందే కదా" అని భూమి అంటుంది. అప్పుడు గగన్ మళ్ళీ సేమ్ క్వశ్చన్, "భూమి మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు చెప్పు భూమి" అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. భూమి ఆలోచనలో పడుతుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని శరత్చంద్ర, అపూర్వ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు భూమి గగన్ పేరు చెప్తుందా లేకపోతే శరత్చంద్ర పేరు చెప్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.